హలో అండి, అందరికీ సత్యభామ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో కూడా వినాయక చవితి పూజ చాలా బాగా జరిగింది. మీరందరూ ఎలా చేసుకున్నారు అనే విషయాన్ని నాతో కామెంట్లో తప్పకుండా పంచుకోండి. అదేవిధంగా నేను ఎలా చేసుకున్నాను అనే విషయాన్ని లాంగ్ వీడియోగా ఇప్పుడే పోస్ట్ చేశానండి. లాంగ్ వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి లాంగ్ వీడియో చూడండి. ఈరోజు స్వామివారికి పెట్టే నైవేద్యాల్లో దోసపండు నైవేద్యంగా పెట్టడం అనేది చాలా శ్రేష్టం అండి. ఆ విషయాన్ని నేను లాంగ్ వీడియోలో కూడా చెప్పాను, నిన్నే పోస్ట్ చేసిన వీడియో కూడా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఈరోజు చూసి పొద్దున పూట తెలియక నైవేద్యం పెట్టని వాళ్ళు ఈ పూట తప్పకుండా ఇప్పుడు దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యాన్ని దోసపండుని నైవేద్యంగా సమర్పించండి. దాంతోపాటు అరటిపళ్ళు కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లాంగ్ వీడియోని ఖచ్చితంగా విజిట్ చేయండి. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే కనుక ఈరోజు రాత్రికి చంద్రుని మటుకు చూడకుండా ఉండండి. సాధ్యమైనంత వరకు పొరపాటున చూసినా సరే ఏమాత్రం కంగారు పడకుండా స్వామివారికి ఒకసారి నమస్కరించుకొని పొద్దున మనం పూజ చేసుకున్న కథాక్షతలను ఒకసారి శిరస్సు పైన వేసుకుంటే సరిపోతుందన్నమాట. విషయం ఒకటి గుర్తు చేద్దామని చెప్పి చెప్తున్నాను. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ.